హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం నార్మల్గా అయితే బీరకాయతో పప్పు చేసుకోవడం చూసాము, కందిపప్పు అండ్ శనగపప్పు ఇట్లా అన్నీ చేసుకోవడం అయితే చూసినాము. ఎగ్స్ బాయిల్ చేసేసే వాళ్ళని కూడా చూసినాం. సో ఈరోజు కొంచెం డిఫరెంట్గా మనం బీరకాయలో ఎగ్ కొట్టి పోసుకుందాం. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని అందులో ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, కొంచెం కరివేపాకు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొంచెం పసుపు ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. అది మంచిగా మగ్గిన తర్వాత ఉల్లిగడ్డలు మనం ముందుగానే ఒక 3 ఎగ్స్ కొట్టి బౌల్లోకి తీసుకున్నా నేను. అవి వేసుకొని బాగా పొడం లాగా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొన్ని బీరకాయలు వేసుకొని ఉప్పు చల్లుకొని మూత పెట్టి మంచిగా మగ్గనివ్వాలి. బీరకాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కారం వేసి మూత కలిపి బాగా కలిపి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అట్లనే కుక్ అవ్వనివ్వాలి. ఎందుకు వాటర్ రిలీజ్ కాకముందు కుక్ అవ్వనివ్వాలి అని అంటే, కారం వేయాలి అని అంటే ఆ రిలీజ్ అయ్యే వాటర్తో ఈ కారం మంచిగా పచ్చివాసన లేకుండా ఎగ్ కూడా నీసు వాసన రాకుండా మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. సో ఆ వాటర్ కూడా మొత్తం ఇంకిపోయి ఒక కన్సిస్టెన్సీలోకి వస్తుంది. అలా వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అట్లా ఉడకనిస్తే ఇంకా దింపేసుకుంటే అంతే గైస్. అంటే చాలా సింపుల్. మీరైతే చూసారుగా, ఇంకా చపాతీలోకి అయితే చెప్పక్కర్లా అదిరిపోద్ది. ఒకసారి ట్రై చేయండి. అలాగే